నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమిత్ షాతో పవన్ చంద్రబాబు భేటీ సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ డీసీసీబీ చైర్మన్ మారెన్ని రవీంద్రరావు రాజీనామా ఎన్నికల విజయం కోసం కాదు ప్రజల కోసమే పనిచేస్తా యూపీఏ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్న మోదీ మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం సచివాలయ పరిసరాల్లో దట్టమైన పొగలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ స్పీడ్ పెంచారు. రేపు బాపట్ల జిల్లాలో 4వ సిద్ధం సభకు హాజరు కానున్నారు. సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కొరిసపాడు మండలంలోని పి గుడిపాడులో జరిగే సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ నేతలు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనిపించేలాగా భారీ స్క్రీనింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్లు ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ స్పీడ్ పెంచారు. రేపు బాపట్ల జిల్లాలో 4వ సిద్ధం సభకు హాజరు కానున్నారు. సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కొరిసపాడు మండలంలోని పి గుడిపాడులో జరిగే సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనిపించేలాగా భారీ స్క్రీనింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువుగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్లు ఏర్పాటు చేస్తారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి.
శివాని ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం అయినటువంటి ఈ కోరిసిపాడు మండలం మేదరమెట్ల సమీపంలోని గుడిపాడు వద్ద జాతీయ రహదారి వెంటే ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నై కలకత్తా జాతీయ రహదారి ఆనుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో సుమారు 15 లక్షల మంది ఒకేసారి సభను వీక్షించే విధంగా 100 ఎకరాల సుశాల ప్రాంగణంలో కూడా ఈ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభకు సంబంధించి భారీ స్క్రీన్లతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, బెలూన్లు మరియు వచ్చినటువంటి విజిటర్స్ అందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా బారికేడ్లతో గదులను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం పరిస్థితులు కూడా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది శివాని. అంతేకాకుండా ఈ సభ ఏదైతే సిద్ధం 4వది చివరిదైన ఈ సిద్ధం సభ ఉందో ఇక్కడి నుంచే వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సుమారు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 39 నియోజకవర్గాల నుంచి కూడా జనాలు భారీగా ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇక బాపట్ల జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా వాహనదారులు ఈ సభ వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో జాతీయ రహదారి వెంటే సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులను కూడా ఇప్పటికే తెలియజేసి ఉన్నారు. ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి వెంట ప్రయాణించేటువంటి వాహనాలకు సంబంధించి భారీ వాహనాలను ఒంగోలు నుండి చేమకుర్తి, పొదిలి మీదుగా వినుకొండ వైపు నుంచి హైదరాబాద్ కు మళ్లించారు. అదేవిధంగా సాధారణ వాహనాలను అయితే నామ్ రహదారి వెంట హైదరాబాదు, ఒంగోలు హైదరాబాద్ ఆ వెంట వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఈ మేదరమెట్ల వద్ద నుంచి నామ్ రహదారి పైన ప్రయాణించే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ జాతీయ రహదారి నేషనల్ హైవే 16 వెంట వెళ్లేటువంటి వాహనాలన్నింటినీ కూడా జాతీయ రహదారి 216 వైపుకు మళ్లింపులు చేపట్టారు. వైజాగ్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి నెల్లూరు వైపుకి లేదా నెల్లూరు వైపు నుంచి గుంటూరు వైపుకి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా జాతీయ రహదారి 216 వైపు నుంచి మళ్లింపులు చేపట్టి ఇప్పటికే అందరికీ కూడా విషయాలను కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా భారీ జనసందోహం వచ్చేటువంటి ఈ సభకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవన సభల పేరిట ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో సభలు విజయవంతంగా నిర్వహించింది. అయితే ఇవాళ మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అయితే ఆ రోజు సాయంత్రం మనుగూరులో పార్టీ ఏర్పాటు చేసిన సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా గ్యారెంటీల అమలు, సాధ్యమైనంత ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సభల్లో సీఎం తాము చేసిన అభివృద్ధి, గ్యారెంటీల అమలును ప్రధానంగా ప్రస్తావిస్తూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న హామీలు అరకొరగానే అమలు చేసిందని, ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని, మేడిగడ్డ కుంగిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు.
తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటన కొనసాగుతుంది. 3వ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన ఉద్యోగులు, ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సమావేశం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను కమిటీ సేకరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తొలి రోజు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం రెండో రోజు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. మహాదేవ్పూర్ మండలంలోని అన్నారం చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. 38వ నంబర్ పియర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 66 పిల్లర్లను ఒకదాని తర్వాత ఒకటిగా పరిశీలించి సమాచారం సేకరించారు. అన్నారం సరస్వతి బ్యారేజ్లో ఎక్కడెక్కడ సీపేజ్లు ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు. నీటి లీకేజ్ జరుగుతున్న ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా బ్యారేజ్ 5వ బ్లాక్ ని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశారు. 28, 38 పిల్లర్ల వద్ద ఏర్పడిన సీపేజ్ బుంగల మరమ్మతులను పరిశీలించారు. ఈ 2 పియర్ల వద్ద బ్యారేజ్ ఎగువ భాగాన, అంతర్భాగాన ఏర్పడిన పరిస్థితులను వివిధ కోణాల్లో తనిఖీ చేశారు. సీపేజ్ ఎప్పటి నుంచి జరుగుతుందో, ప్రాథమికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో, నిర్మాణం సందర్భంగా అనుసరించిన సాంకేతికత, ప్రాజెక్ట్ డిజైన్, కాంక్రీట్ దిమ్మల పరిస్థితి తదితర అంశాలను అన్నారం బ్యారేజ్ చీఫ్ ఇంజనీర్ నుంచి బృందం సభ్యులు సేకరించారు. బ్యారేజ్లోని మొత్తం 66 గేట్ల సమాచారాన్ని తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ శివాని. గత 3 రోజుల నుంచి ఎన్డీఎఫ్ బృందాలు మొత్తం మెడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఇటు మెడిగడ్డ కానీ, సుద్దిల్లా కానీ, లక్ష్మీ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, ప్రతి ఒక్క బ్యారేజ్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న బ్యారేజ్లు అన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క బ్యారేజ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా చూస్తాం. మొదటి రోజు చూస్తే అన్నారు లక్ష్మీ సరస్వతి బ్యారేజ్ మొత్తం చెక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి బలాలు కూడా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. ఇంజనీర్లతో సహా వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క పిల్లర్ ఎక్కడైతే కుంగిందో 18, 19, 20, 21 ఈ 4 పిల్లర్లే కాక దాని చుట్టుపక్కల ఉన్న పిల్లర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ ఒక పిల్లర్లకు సంబంధించి పిల్లర్ హోల్స్ ఎంతవరకు తీయాలో, వీరు ఎంతవరకు తీశారు, ఎంత లోతు తీసాం దాని కింద. ఎందుకంటే ఇప్పుడు గోదావరి పరిహార ప్రాంతంలో ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న భూపాలపల్లి ప్రాంతంలో మొత్తం బొగ్గనుల ప్రాంతం కాబట్టి బొగ్గనులు, ఎందుకంటే అండర్ మైనింగ్ బొగ్గనులు ఉన్నాయి. దీనికి సంబంధించి భూమి పైనుంచి తీస్తే ఒక 25, 30 ఫీట్ల లోతు కానీ 30 మీటర్లు కానీ తీస్తే మొత్తం మైనింగ్ వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి మైనింగ్ వెళ్ళడం వల్ల ఇక్కడ ఆపారా, లేదంటే ఈ యొక్క శాండ్ లో దాంతో పాటు నల్లరేగడి మట్టి ఉంటుంది, రాగడి మట్టి అంటారు. ఈ 2 మిక్స్ అవ్వడం వల్ల ఎందుకంటే భూమి మొత్తం కుంగిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే దీంతో పాటు చూస్తే ఇటు 2016 నుంచి ఎప్పుడైతే ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అప్పటి చూస్తే 2019లో ప్రారంభించడం జరిగింది. 2019లో ప్రారంభించిన తర్వాత కూడా అప్పటి నుండే ఏదైతే అన్నారం సరస్వతి సుద్దిల్లా బ్యారేజ్ ఉందో, సుద్దిల్లా బ్యారేజ్ 2019 నుంచి కూడా లీక్ కావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అన్నారం బ్యారేజ్ కూడా గత కొద్ది రోజుల నుంచి చూస్తే 36 నంబర్ సంబంధించిన బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కూడా మొత్తం బుంగబడి నీళ్లు మొత్తం వృధా పోవడంతో పాటు ఇక్కడ అన్నారం బ్యారేజ్ లో ఉన్న ఏదైతే 10 టీఎంసీల నీరు ఉందో దాన్ని మొత్తం హుదాగా బయటికి పంపించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే మొత్తం ఇప్పుడు ఉన్న ఎవరైతే 2016 నుంచి ఇక్కడ జాబ్ చేయడం జరుగుతుందో ఈ యొక్క జాబ్ చేసిన వారు ఉన్నారో అందరినీ కూడా ఈ రోజు మొత్తం ఎంక్వైరీ కావాలని చెప్పడం జరుగుతుంది. వీరు ఎవరైనా పదవి విరమణ చేసినా కూడా వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని కూడా వీరందరినీ ఈ రోజు హైదరాబాద్ పిలిచి హైదరాబాద్ లో జలవిహారకు సంబంధించిన కాడికి వచ్చినాక అక్కడ నుండి మొత్తం దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళ విచారణ చేపట్టిన తర్వాత ఈ యొక్క బ్యారేజ్ కి సంబంధించి డ్యామ్ కన్స్ట్రక్షన్ లో కానీ ఇతరాంత లోపాలు ఎలా ఉన్నాయని చెప్పి దానిపైన చూడడం జరుగుతుంది. ఈ యొక్క డ్యామ్ కు వాడిన మెటీరియల్ ఏం వాడారు, ఇటు స్టీల్ కానీ, కంకర కానీ, లేకపోతే ఇవన్నీ ఎట్లాంటి మెటీరియల్ వాడారు, దీనికి సంబంధించి ఎట్లా యూజ్ చేయడం జరిగిందనే దానిపైన ఇంజనీర్లతో పాటు స్థానికంగా ఉన్న అక్కడ వర్క్ చేసిన వాళ్ళని కూడా ఇంజనీర్లు
దీనికి సంబంధించిన ఎలాంటి అధికారులను మొత్తం అందరినీ పిలిచి పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు వీరందరూ కూడా ఎవరు కూడా ఇక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి రేపు వీళ్ళందరినీ కూడా విచారణకు రావాలని చెప్పి హైదరాబాద్ రావాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా నోటీస్ అందరినీ పిలవడంతో పాటు వారు కూడా రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారు కూడా రావడం జరుగుతుంది. ఇదే చూస్తే 2019 నుంచి కూడా చూస్తే ఈ యొక్క డ్యామ్ లీకేజ్ కావడం జరుగుతుంది. డ్యామ్ సంబంధించిన 39వ నంబర్ పిల్లలు ఏదైతే ఉందో దానికి క్షుణ్ణంగా పరిశీలించే అవసరం ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క దుద్దిల్ల బ్యారేజ్ సంబంధించిన 66 పిల్లర్లు ఉన్నాయి. 66 పిల్లర్లను ప్రతి ఒక్క పిల్లర్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఏ పిల్లర్ దగ్గర ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఇంకేమైనా లోపాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇటు లక్ష్మీ బ్యారేజ్ కానీ సరస్వతి బ్యారేజ్ కానీ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం ఈ యొక్క డ్యామ్ పనికొస్తుందా పనికి రాదా, లేకపోతే దీన్ని ఎలా మరమ్మతులు చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎన్డీఏ బృందాలు మొత్తం 3వ రోజు నుంచి ఇవాళ కూడా విచారణ కొనసాగించడం జరుగుతుంది. ఈ విచారణ మరి రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి డాటా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వం జల వ్యవహారానికి సంబంధించిన వారికి కూడా అందించే అవకాశం ఉందని చెప్తున్నారు. శివన్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీలు, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరు సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగచ్చని తెలుస్తుంది.
బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించాయి. అయితే ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించింది బీజేపీ పార్టీ. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరు సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్చించినట్లు సమాచారం. అయితే జనసేన ఇది వరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని తెలుస్తుంది. స్వతంత్ర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వెంకటచలం మండలంలో ఫిషరీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్ల వ్యర్థాలతో చేపల పంపకం జరుగుతుందని స్వతంత్ర టీవీ ఆధారాలతో కథనం ప్రసారం చేయడంతో నెల్లూరు జిల్లా మత్స్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చికెన్ వ్యర్థాలను కట్ చేసే యంత్రాలను చేపల గుంటల వద్దకు వెళ్లి వాటిని తొలగించారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని చేపల పెంపకందారులకు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వెంకటచలం మండలంలో ఫిషరీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్ల వ్యర్థాలతో చేపల పంపకం జరుగుతుందని స్వతంత్ర టీవీ ఆధారాలతో కథనం ప్రసారం చేయడంతో నెల్లూరు జిల్లా మత్స్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చికెన్ వ్యర్థాలను కట్ చేసే యంత్రాలను చేపల గుంటల వద్దకు వెళ్లి వాటిని తొలగించారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని చేపల పెంపకదారులను హెచ్చరించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి.
శివాని, నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటాచలం మండలం కోవూరు అదేవిధంగా బుచ్చి మండలాల్లో చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకాలు జరుగుతున్నాయని ఎక్స్క్లూజివ్ విజువల్తో స్వతంత్ర టీవీ కథనం అయితే ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కథనం ప్రచురించిన మరుసటి రోజు నుండి కూడా నెల్లూరు జిల్లాకి సంబంధించిన మత్స్యశాఖ అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా అనుమతులు లేకుండా నడిపే రొయ్యల గుంటలు అదేవిధంగా చేపల గుంటల వద్దలకు వెళ్లి దాడులు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ దాడులకు సంబంధించి ఎవరైతే చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకం చేస్తున్నారో ఆ చికెన్ వ్యర్థాలను కట్ చేసే యంత్రాలను అయితే కూడా అక్కడ నుంచి తీసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా వెంకటాచలం మండలానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు ఆ చేపల గుంటల వద్దలకు వెళ్లి అక్కడ వాటిని తొలగించిన అనంతరం అక్కడ చేపల పెంపకదారులకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళకి నోటీసులతో పాటు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా కావడంతో పాటు కూడా ఈ విధంగా చేపల పెంపకాలకు సంబంధించిన చికెన్ వ్యర్థాలతో చేపలను పెంచే వాళ్ళందరూ అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా బుచ్చి కోవూరుకు సంబంధించి కూడా ప్రధానంగా కోట్ల రూపాయల బిజినెస్ అయితే చేపలకు సంబంధించి జరుగుతూ ఉంది. అంటే ఈ చికెన్ వ్యర్థాలను తమిళనాడు, చెన్నై అదేవిధంగా నెల్లూరు లోకల్ సంబంధించిన ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న వ్యక్తులు కూడా నెల్లూరు మత్స్యశాఖ అధికారులు పిలిపించి ఇలాంటి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ చేపల గుంటల వద్దకు తీసుకెళ్తే నీ లారీలు తీర్చేస్తామంటూ కూడా వాళ్ళకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఈ చేపల పెంపకాలకి చికెన్ వ్యర్థాలతో పెంచుతున్నారనే వార్త స్వతంత్ర టీవీలో పడడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించిన చాలా మంది ప్రజలు అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా చేపలు తినడం మానేశారని కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొంతమంది స్వతంత్ర టీవీ నెల్లూరు ప్రతినిధికి కూడా ఫోన్ చేసి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కొంతమంది కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద స్థానిక మత్స్యశాఖ అధికారులను అయితే స్వతంత్ర టీవీ అడిగిన పరిస్థితి అయితే ఉంది. వివరణ అడిగిన అనంతరం స్వతంత్ర టీవీ మీరు మాతో రాడినంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్వతంత్ర టీవీ అధికారులతో వెళ్లి అక్కడ దగ్గరుండి కూడా ఆ యంత్రాలను క్లీన్ చేసిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మరొకసారి చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకాలు జరిగితే ఆ చేపల గుంటలు పెంచడానికి ఉన్న లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా జిల్లా అధికారులు అయితే చేపల పెంపకదారులకి అదేవిధంగా అనుమతులు లేకుండా చేపలు పెంచుతున్న వారికి కూడా చెప్పిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.